అసలు కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ అన్న ఉండని వాళ్ళకు మన దక్షిణంలో ఉండే రాష్ట్రాలంటేనే మస్తు చిన్న చూపు ఉంటుంది. అందున తెలంగాణ అంటే ఓర్వరు. ఎంతసేపు ఉత్తర భారతదేశ పొల్లదే నడవాలి, ఈ దక్షిణం వాళ్ళది నడవనే నడవద్దు. వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి, చెప్పినట్టు ఆడాలి, పార్లమెంట్లో మా మాట వినబడాలన్నట్టే చేస్తారోళ్ళ. ఇగో ఇప్పుడు సెంటర్లో ఉన్న పువ్వు పార్టీ సర్కారు డీలిమిటేషన్ పేరు చెప్పి ఇంకో కొత్త కుట్రనే చేస్తాందని అంటుర్రు. అసలు ఈ లిమిటేషన్ ఏంది, అసలు దీని ఎన్నుకున్న లిటికేషన్ ఏంది అరుచుకుందాం పారి. వచ్చే ఎలక్షన్లకు ఇక పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు డబుల్ అవుతాయి అని అంటురు కదా. గదే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలను పెంచుడన్నట్టు. ఇక ఈ బిల్లును పార్లమెంట్లో పెడుతురు. సరే మంచిదే, పెంచుతే పెంచని మంచిదే, కానీ పెంచే తారీఖనే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నదోళ్ళ. ఇదేదో జనాలకు బాగా చేద్దామని కాదు, మన దక్షిణ రాష్ట్రంలో గొంతు విసికే కుట్రేషం అన్నట్టే నడుతుందట. ఏందంటే జనాభాను బట్టి ఇప్పుడున్న నియోజకవర్గాలను వెంచుడుంటదట. గిక్కన్నే ఈ బీజేపీ సర్కార్ అసలు రంగు బయటపడ్డదంటుర్రు. ఎందుకంటే కొన్నేళ్ల సంది మన దక్షిణం రాష్ట్రాలు జనాభా పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనాభా పెరిగితే దేశం ఆగమైతుంది. ఒక్కలు లేక ఇద్దరు ముద్దు అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఉన్నారు 20-30 ఏళ్ల సంది. కానీ ఉత్తరం రాష్ట్రం దిక్కు గట్లలేదు. ఆడ దక్షిణం రాష్ట్రాల కంటే అటుకెళ్లి జనాభా పెరుగుకుంటూనే పోయింది, వాళ్ళ జనాలే ఎక్కువ. ఇప్పుడు సెంటర్ సర్కారోళ్ళు చెప్పిన దాంతోని జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుడంటే మనకెళ్ళి తక్కువ జనాభా ఉన్నది అంటే తక్కువ నియోజకవర్గాలు, తక్కువ మంది ఎంపీలు. అటు ఉత్తరం దిక్కు ఎక్కువ జనాభా, ఎక్కువ నియోజకవర్గాలు, పార్లమెంట్లా ఎక్కువ మంది ఎంపీలు. అంటే అప్పుడు మన గొంతు చిన్నగా అవుతుంది, ఉత్తరం రాష్ట్రాల గొంతు పెద్దగా అవుతుంది. వాళ్ళు చెప్పినే నడుతుంది, మనల్ని దేకుడు అనేదే ఉండదు. అంతేనా కాదా? మరి గిదేమన్నా తరీకనేనా? నియోజకవర్గాలను పెంచుడు అనే పేరు పెట్టి మన దక్షిణాన్ని దేకకుండా చేసే ప్లాన్ అన్నట్టు కొడుతుంది. అందుకే ఈ డీలిమిటేషన్ పెద్ద కుట్ర అని దక్షిణ రాష్ట్రాలలో చెప్తుర్రు. మన బీఆర్ఎస్ పార్టీ అయితే 3 ఏళ్ల సందే కుట్రేషాలతోని నియోజకవర్గాలు పెంచుడద్దు, సమానంగా చూడుర్రి, నియతగా చేయాలని చెప్తూనే ఉన్నది. అయినా గానీ మన దక్షిణం రాష్ట్రాలకు అన్యాయం చేస్తే మాత్రం జనంతోని కలిసి పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్తుండు రామన్న. సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు